శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2025 జూన్ 11వ తేదీ బుధవారం నుంచి జూన్ 20వ తేదీ శుక్రవారం వరకు అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5:39 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది 50-50గా కొనసాగుతుంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంటుంది, ఆదాయం తక్కువగా ఉన్నట్టుంటుంది, లబ్ధి బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, కానీ లబ్ధి మాత్రం తక్కువ. షేర్ మార్కెట్ చాలా దూరంగా ఉండాలి. జూద సంబంధం కేళ్ళకి మరింత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ కొంత అనుకూల వాతావరణం కనబడుతుంటుంది. 11వ తేదీ అంతా కూడా కొంత లబ్ధి వస్తుంటుంది. మీరు చేసేటువంటి వ్యవహారాల్లో, వ్యాపారాలలో, వృత్తిలో, మీ ఆలోచనలో లాభస్థానం బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, కానీ అది గొప్పగా చెప్పుకోదైనంతగా ఉండదు. 12వ తేదీ 13వ తేదీ కొంతవరకు మానసికంగా ఏదో కొంత బాధ అనేది మనసులో ఉన్న కారణంగా ఏమిటో కొన్ని కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ చూపించడం, దూర ప్రాంతాలు కావచ్చు, దగ్గర ప్రాంతాలు కావచ్చు, అనవసరంగా కొంత డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. 12వ తేదీ 13వ తేదీ 2 తేదీల్లో కూడా డబ్బుని కొంచెం విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సమయం కూడా కొంత వృధా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5:39 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు ఉండేదంతా కూడా ఇది కొంచెం ఆవేశానికి పెద్దపీట వేసినట్టు ఉంటుంది. మరి ఎందుకు వస్తుంది ఏమిటో, మొత్తం మీద కోపమో, అలకో, బాధో, ఎదుటివారి మీద దుర్భాషలాడాలనేటువంటి తపనో, చేతిలో డబ్బు లేకపోవటమో, కుటుంబంలో ఏదో చిన్నపాటి మనస్పర్ధ రావటమో, లేదా శరీరం అంతా ఏదో పెయిన్స్ రావటమో, కొంచెం అనీజీగా ఉండటమో, దీంతోనే సరిపోతుంది. టోటల్గా 14వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు ఇలాగే ఉంటుంటుంది. దీంతోపాటు కొంత విసుగు, ఎక్కడో మధ్యలో కొంచెం ఉత్సాహం కూడా కనబడుతుంది. ఆ ఉత్సాహం ఏంటి, ఇంత విసుగులో ఆ ఉత్సాహం ఏ పక్కకు వస్తుంది, ఏ పక్కకి రాదు. ఆ ఉత్సాహం గాలికి పోతుంటుంది. టోటల్గా ఏంటంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనే బాధ ఉంటుంది. ఏదో డబ్బులు ఖర్చు అయినా మనకేదో పరిస్థితి ఏదో అనుకూలిస్తుంది అనేటువంటి ఒక ఆశ ఉంటుంది. ఈ ఆశ ఉండటం మంచిదే, కానీ అది అప్పటికప్పుడు ఫ్రూట్ఫుల్ కాదు కదా. ఎప్పుడో ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఎప్పుడో ఫ్రూట్ఫుల్ అవుతుంటే అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి కదా. కాబట్టి కొంత మాత్రం ఒక ఆశ కూడా తొంగి చూస్తుంటుంది. డబ్బు పోయిందని బాధ కూడా కొంత తొంగి చూస్తుంటుంది. అందుకే 50-50గా ఉంటుంటుంది. ఇక మూడవ పాయింట్కి వస్తే 16వ తేదీ మధ్యాహ్నం 1:11 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది కూడా ఇది కూడా 50-50గా ఉంటుంటుంది. కొంత తోబుట్టువులతో సరదాగా ఉంటాం, కానీ మిత్రులతో, స్నేహితులతో ఎక్కడైనా ముఖ్య కార్యక్రమాలకు, విహారయాత్రలకు, లేదా టెంపుల్స్కో, ఏదో ఫంక్షన్కో, ఏవో ఫంక్షన్లు ముహూర్తాలు లేకపోయినా కూడా ఉంటుంటాయి. బర్త్డే ఫంక్షన్స్ అని, ఆ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్, దానివల్ల కొంత తడి అయిపోతుంటుంది, జోవికి చిల్లు పడుతుంటుంది. ఒక్కోసారి అనుకోకుండా కొంత ఈ వాటి ప్రత్యేకంగా బహుమతుల కోసంగా కూడా కొంత ఎక్కువగా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన స్థాయికి మరి చిన్నది గిఫ్ట్ తీసుకుంటే బాగుండదు కదా. మరి పక్కింటి వాళ్ళు మాత్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, మనం కూడా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి కదా. వీటితోనే సగం కొంత ఇబ్బందులు పడుతుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 10 రోజులు కొంచెం చప్పగానే సాగుతుంది, పెద్ద ఇంట్రెస్ట్గా ఏమీ సాగదనమాట. అందుకే 10 నిమిషాలు చెప్పాల్సిన వీడియో 4 నిమిషాల్లో అయిపోతుంది. రేపు 21వ తేదీ ఉదయాన్నే 8:12 వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. ఏమిటి అప్పుడే వర్ష ఋతువు ఏమిటి అనుకోవచ్చు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు కదా. అప్పుడైంది వర్ష ఋతువుని. అధిక మాసం వచ్చినప్పుడు ఈ ఋతువులు ఏమవుతాయి, మరి 13 నెలలు రావు, ఒక నెల ఎక్కువ వస్తే మరి ఆ 12 ఋతువులు 2 మాసాలు ఒక ఋతువు వేస్తే ఈ అధిక మాసం ఏం చేయాలా అది ఆలోచన చేయరు. చాలామంది మొండిగా మాట్లాడతారు. పంచాంగ గణితం ప్రకారం జూన్ 21వ తేదీ ఉదయం భారత కాలం ప్రకారం 8:12 వర్ష ఋతువు వస్తున్నది. కనుక వర్ష ఋతువు వస్తుంది కనుక ఆ ఋతుధర్మాలు కూడా
ఈ మధ్య ఋతుధర్మాలు కూడా కోల్పోతున్నాయి. ఆ రోహిణీ కార్తెల రోడ్లు ఉప్పగలాల్సిన చోట ఉన్న పరంగా మాన్సూన్ వచ్చేసింది. వాళ్ళు ఉన్న పరంగా మాన్సూన్ వెనక్కిపోయింది. కనుక ఋతుధర్మాలు కోల్పోతున్నాయి. ఏదేమైనా వర్ష ఋతువు వస్తుంది కనుక ఒక ఆశ, చిగురాకు అట్లా చిగురుటాకులు అట్లా హాయిగా ఆనందంగా ఉంటాయి. కనుక మీరు కూడా ఆ వర్ష ఋతువుని కొంచెం స్వాగతించండి. చక్కగా అనుకూల పరిస్థితులన్నీ ఈ వర్ష ఋతువులో పొందాలి. పైగా ఇది కుజకేతువుల యొక్క సంఘర్షణ అష్టమ స్థానంలో ఉంది కదా, ఈ వర్షం బాగా పడితే మనకు ప్రయాణాలు ఎక్కడ పోకుండా డబ్బులు కూడా మిగులుతాయి అనేటువంటి ఆలోచనతో ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభం.